అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ అస్లం, కరస్పాండెంట్ ఆఫ్ యాపిల్ హై స్కూల్. ఒక స్టూడెంట్ని తీర్చిదిద్దడానికి ఒక టీచర్, ఒక కరస్పాండెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని ఒక సిరీస్ లాగా తీసుకొచ్చి ఇండివిజువల్గా ఒక్కో టాపిక్ డిస్కస్ చేసి ఎమినెంట్ పర్సనాలిటీతో దాని ఎక్స్ట్రాక్షన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనేది మా ఈ సిరీస్ యొక్క ఉద్దేశం. Good afternoon, sir. Thank you for coming, sir. Thank you for giving time to meet you and take care to share our feelings with you. మీతో ఉన్న అనుబంధంతో కానీ ఇంకేదైనా కానీ మీ భావాన్ని పంచుకునే అవకాశం నాకు దొరికింది. అక్షర హ్యాండ్ రైటింగ్ పేరు మీద ఇప్పుడు ప్రస్తుతం అయితే సౌత్ ఇండియాలో ఒక పేరు మోసిన దిగ్గజం లాగా ఈ పర్టికులర్ ఫీల్డ్ లో, హ్యాండ్ రైటింగ్ ఫీల్డ్ లో చాలా పేరు సంపాదించుకున్నారు. చాలా మంచి రికార్డులు ఉన్నాయి. మీకు అవార్డులు, రివార్డులు అన్ని చాలా వచ్చినాయి. అయితే మనం కొద్దిగా డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. అసలు ఈ జర్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది మీది? అసలు మీరు ఎవరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ ప్రొఫెషన్ ఏంటి? మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఇంత పేరు సంపాదించడానికి కారణం ఏంటి? కరీంనగర్ జిల్లాలో ఇప్పుడున్న పెద్దపల్లి జిల్లా గోదావరి టౌన్ లో నేను 1999 లో శివాని విద్యాలయం నుండి స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 10 years స్కూల్ ను కంటిన్యూగా నడిపిస్తున్న సమయంలోనే నా 10th క్లాస్ పిల్లలకి బాగా మార్కులు తేవాలని కోరిక ఉంది. ఇలా ఎవ్రీ ఇయర్ అలా చేస్తున్న సమయంలో పిల్లలకు బాగా మార్కులు రాకపోయింది. చాలా రీసెర్చ్ చేశాను. అసలు ఈ మార్కులు ఎందుకు రావడం లేదు అని రీసెర్చ్ చేసినప్పుడు చేతి రాత అనేది చాలా కీలకం అని అర్థమైంది. ఒక 10-15 years బ్యాక్ మనకు అలా నేర్పించడానికి చాలా మంది ట్రైనర్స్ లేరు. అలాంటి పరిస్థితుల్లో మనమే ఈ హ్యాండ్ రైటింగ్ వృత్తిని చేపడదామనే ఉద్దేశంతో నేను చాలా రాష్ట్రాలలో సీనియర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అక్కడ నేర్చుకొని నేను 2010లో స్కూల్ నడుపుతూనే మీరు హ్యాండ్ రైటింగ్ కూడా నేర్చుకున్నాను. 10 లో నేను కంప్లీట్లీగా స్కూల్ నుండి తప్పుకొని ఈ అక్షర యజ్ఞాన్ని స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి నేను 2010లో అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ అనే పేరుతో గోదావరి పట్టణంలో నా జర్నీని స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి కోల్బెల్ట్ ఏరియా, బెల్లంపల్లి, మంచిర్యాల, మందమరి, సింగరేణి కోల్బెల్ట్, నేను అక్కడి ప్రాంతవాసిగా అక్కడ ఉన్న సమాజం ఏరియా నుంచి ఆ ప్రాంతాల్లో హ్యాండ్ రైటింగ్ స్టార్ట్ చేశాను. ఒక 1-2 years లోనే మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. ఒక 10-15 సంవత్సరాల నా స్కూల్ బ్యాక్గ్రౌండ్, నేను న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ NLP ట్రైనర్ గా ఉన్న నాకు విద్యార్థులతో సంబంధాలు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద నాకు గ్రిప్ కానీ ఇవన్నీ కూడా నాకు ఈ జర్నీ ఈజీ చేయడానికి ఉపయోగపడుతుంది. అసలు హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటి? హ్యాండ్ రైటింగ్ వల్ల అంత ఉపయోగం ఉంటుందా? వాళ్ళకి పిల్లలకి హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేసేంత ఉపయోగం ఉంటుందా? ఎన్ని రకాల హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయి మనకు ఇండియాలో? ఎన్ని రకాలు ఉన్నాయి? లేకపోతే మనకు ఈ టోటల్ గా వరల్డ్ పరంగా ఎన్ని రకాల హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయి? వీటి గురించి కొద్దిగా డీటెయిల్స్ గా చెప్తే బాగుంటుంది సార్. విధి రాతను తలదన్నేదే చేతి రాత. వెరీ గుడ్, బాగుంది. చేతి రాత చాలా కీలకం సార్. ఈ మన ప్రపంచ దేశాల్లో కానీ మన ఇండియా లాంటి దేశాల్లో చేతి రాత చాలా కీలకం. చాలా మంది ఏమంటారు అంటే మరి టెక్నాలజీ పెరిగిపోయింది, కంప్యూటర్స్ వచ్చింది, అంత కంప్యూటర్ లో ఉన్నారు, ఇంకా చేతి రాత అవసరమా అని చెప్తూ ఉంటారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేతి రాత మీదనే 90% మీకు పరీక్షలన్నీ కూడా చేతి రాత. కాబట్టి కంప్యూటర్ వచ్చినా, టెక్నాలజీ వచ్చినా, రోబోలు వచ్చినా చేతి రాత అలానే అంటే టెక్నాలజీ కూడా మన పాటు కూడా వెళ్ళాలి, కానీ చేతి రాత లేకుండా ఇవన్నీ కూడా. రీసెంట్ గా ఫిన్లాండ్ ప్రపంచంలో ఎడ్యుకేషనల్ కు సంబంధించి ప్రఖ్యాతిగాంచిన దేశం ఏదైనా అంటే ఫిన్లాండ్. ఫిన్లాండ్ లో బాగా సంస్కరణలు చేస్తుంటారు విద్యాపరంగా. వాళ్ళు ఏం చేసిరంటే అసలు ఈ పేపర్ పెన్ను మొత్తం తీసేసి మొత్తం టోటల్ టెక్నాలజీని వాడదాం, మొత్తం కంప్యూటర్ వాడదాం అని ప్రయత్నం చేసి వాళ్ళు ఒక 2-3 months రియలైజ్ అయ్యారు. వాళ్ళు అనుకున్న అవుట్పుట్ రాలేదు. అంటే మళ్ళీ వాళ్ళు చేతి రాతకు వచ్చింది. అంటే కామన్ గా మనం ఏమనుకుంటున్నాం అంటే చేతి రాత అంటాం, చేతి రాత కాదు ఇది. చేతులకు రాతకు సంబంధం లేదు, ఇది మైండ్ రైటింగ్ అంటాం. మైండ్ రైటింగ్ ఇప్పుడు చేతి రాతని బేస్ చేసుకొని ఆ పిల్లాడి సైకాలజీని కానీ ఆ పిల్లాడి నేచర్ ని కానీ మనం గెస్ చేయొచ్చా? చేతి రాతలను మనకు ఈ విద్యార్థి యొక్క సైకాలజీని చేయడానికి మనకు గ్రాఫాలజీని ఉంటుంది. ఇది హ్యాండ్ రైటింగ్ సైన్స్ అని చెప్పచ్చు. అంటే ఇది జాతకం చెప్పదు, కానీ ఒక విద్యార్థి కానీ ఒక పౌరుడు కానీ వాళ్ళ చెడు లక్షణాలు, మంచి లక్షణాలను అనలైజ్ చేస్తారు. అంటే ఈ ఒక అక్షరాన్ని బట్టి, వారు రాసే రాతను బట్టి వారు కోపిష్టులా, వారు బాగా అబద్ధాలు ఆడతారా, వాళ్ళ సైకాలజీని మనం 100% అంచనా వేయచ్చు. తర్వాత ఈ హ్యాండ్ రైటింగ్ స్ట్రోక్స్ ని మార్చి వాళ్ళ ప్రవర్తనను కూడా మార్చచ్చు.
అంటే ఇంత ఇంపార్టెన్స్ ఉంది హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అంటే దాని అర్థం మైండ్ కూడా అట్లాగే మారే అవకాశం. 100%. దీన్ని మనం గ్రాఫో థెరపీ థెరపీ అంటే ఆ స్ట్రోక్స్ మారడం వల్ల వాళ్ళ ప్రవర్తనలో మార్పు. ఇప్పుడు ఒక స్ట్రోక్ ఉంటది టీలో అది కోపం వస్తుంది, ఆ స్ట్రోక్ ని మనం 42 రోజులు రాపిస్తాం, ఆ కోపం తగ్గింది. రీసెర్చ్ చేసి, ఇది నేను చెప్తున్నా కాదు, చాలా మంది ఈ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ అంతర్జాతీయంగా ఈ గ్రాఫాలజిస్ట్ ఉంటారు సపరేట్లీ, వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేశారు. సో ఆ రీసెర్చ్ చేయడం వల్ల మనకి ఏం పడుతుంది ఏంటంటే ఆ స్ట్రోక్స్ మారితే వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు. సో ఇది అట్లయితే స్కూల్స్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళని ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనకు 3-4 కైండ్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు, బాగా అగ్రెసివ్ ఉన్న వాళ్ళు, హైపర్ యాక్టివ్ గా ఉన్న పిల్లలు, వీళ్ళంతా ఉంటారు కదా. మీరు ఇప్పటి వరకు ఎంతమందికి? నేను నా 16 సంవత్సరాల జర్నీలో 8 లక్షల మంది విద్యార్థులు, 6 సంవత్సరాలకి 16 ఇయర్ నడుస్తుంది కదా, ఫుల్ టైం. నేను నా పార్ట్ టైం కాదు, నా ఫుల్ టైం వర్క్. నేను విద్యార్థులను కమర్షియల్ పక్కకు పెట్టి ఎక్కువ మందికి విద్యార్థులకు అందమైన చేతిరాత అందించాలన్నదే అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ మెయిన్ మోటో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి అందమైన చేతిరాత అంటే అందమైన పౌరులుగా సమాజానికి అందివ్వాలి, అందరికి తీర్చిదిద్దాలి. ఇప్పుడు మనం చాలా మంది పిల్లలు ఉంటారు, ఆ రైటింగ్ సరిగా లేకపోవడం వల్ల మార్కులు కోల్పోతుంది. మనం ఇక్కడ పెద్దపల్లిలో ఒక ప్రయోగం చేసినాం, అసలు అక్షరాలు ఉండవు, పిచ్చికితలు రాస్తాడు, అలాంటి రైటింగ్ కూడా మనం మార్చగలిగాం. ఆ తర్వాత అబ్బాయికి 8 GPA రావడం జరిగింది. ఓకే, చూడండి, హ్యాండ్ రైటింగ్ బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి పెట్టారు. ఇంత ముందు రైటింగ్ ఎట్లా ఉందో, తర్వాత రైటింగ్ ఎట్లా ఉందో, ఇంత బ్రహ్మాండంగా హ్యాండ్ రైటింగ్ ని మార్చిన మెహరాజ్ గారు, చాలా థ్యాంక్స్ సార్ మీకు. యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. మీరు కూడా చాలా బాధ్యతాయుతమైన ఇచ్చేస్తూ సర్వీస్ చేస్తారు. ఇది నథింగ్ బట్ సర్వీస్ టు ద సొసైటీ అనేది లెక్క. 100% సార్. ఇంకెంతమందికి మీరు? ఇప్పుడు మనం 8 లక్షల విద్యార్థులు, 2 లక్షల ఉపాధ్యాయులు. మనం మెయిన్ మోటో ఏంటంటే స్కూల్స్ లో మనం విద్యార్థులకు కాకుండా టీచర్లకు కూడా నేర్పుతాం. అంటే వారు మళ్ళీ టీచర్లు కూడా నేర్పుతాం, వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మేము ఒక స్కూల్లో ఇయర్ అంతా వెళ్ళాం కదా, మేము ఒక 20% వాళ్ళకు కవర్ చేస్తాం. మిగతా అంతా టీచర్స్ ఉంటారు కాబట్టి మన డౌట్స్ వస్తే నాకు కవర్ చేయడానికి మనం టీచర్స్ కూడా ఈ హ్యాండ్ రైటింగ్ అంటే 5-6 లక్షల మంది పిల్లలు ఉన్నారనుకోండి, దాదాపు ఒక పర్టికులర్ దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ జస్టిఫై చేయాలంటే, వాళ్ళందరి దగ్గరికి నేర్పించాలంటే మేక్స్ డిఫరెన్స్. అది కష్టం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే టీచర్స్ నేర్పించేసి వాళ్ళు హాఫ్ డన్ అన్నట్టు లెక్క, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కొంతవరకు కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు చేస్తారు. మీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది సార్? ఏ విధంగా చేస్తారు మామూలుగా? సార్ మనం ఫస్ట్ ఈ టీచర్స్ కి నేర్పుతాం, తర్వాత ఈచ్ క్లాస్ అంటే సపోజ్ ఒక స్కూల్ ఉందనుకోండి, ఒక స్కూల్ కి మీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ప్లాన్ చేస్తారు? సార్ ఫస్ట్ మనం స్కూల్ కి 1 డే ఫుల్ టీచర్ హ్యాండ్ రైటింగ్ వర్క్ షాప్ చేస్తాం. పూర్తిగా టీచర్స్ కి ఓకే. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక రోజులో మనం దేవుళ్ళం కాదు, ఒక రోజులో రాదు. కాబట్టి దీన్ని హ్యాండ్ రైటింగ్ అంటే ప్రాక్టీస్, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే నీకు రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మేము దీనికి ఒక 42 రోజుల ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. అంటే 42 days. అంటే దానికి ఫార్ములా 42 రోజులు సైకాలజీ ప్రకారంగా కూడా మీరు మార్పు చేయాలంటే 42 అనేది పనిచేస్తుంది. మేము దాన్ని ఆదర్శంగా తీసుకున్నాం సైకాలజీ దృష్టిలో. సో ఇలా 42 days మన కాన్సెప్ట్ ఉంటది. ఎవ్రీ డే ఇది అంటే మీరు ఏదైతే సిలబస్ రాయడానికి ఇస్తారో అది 42 ఉంటుంది. దీని వెనక 42 days రాయాలి. నేను ప్రాక్టీస్ చేస్తే ఇది చేంజ్ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ లకు ఇది పరిష్కారం. ఈ 42 తయారు చేసిన తర్వాత మా రిజల్ట్ లో చాలా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. దీనిలో రెగ్యులర్ గా పిల్లలు కానీ టీచర్స్ కానీ అందరికి కూడా ఇదే రాపిస్తారు. 42 రోజులు రాసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ పిల్లలకి ఉన్న మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మళ్ళీ వాళ్ళకు మళ్ళీ వచ్చి వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, చెక్ చేస్తాం. దీనిలో భాగంగా ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం అంటే నవంబర్ నెలలో 4 రాష్ట్రాలలో మనం పనిచేస్తున్నాం. ఈ 4 రాష్ట్రాల పిల్లలకు కలిపి మనం అక్షర హ్యాండ్ రైటింగ్ పేరు మీద సౌత్ ఇండియా హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ ఇవ్వండి. ఒక టాలెంట్ టెస్ట్ లాగా, ఒలింపియాడ్ లాగా మీరు కూడా ఒక హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తాం. 4 రాష్ట్రాల్లో పిల్లలు కండక్ట్ చేస్తాం. ఎలాంటి ఎంట్రీస్ తీసుకోం, కంప్లీట్లీ అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ ఈ ఖర్చంతా భరిస్తుంది. అంటే మనం పిల్లలకు మోటివేషన్ కావడానికి, వాళ్ళు ఎక్కువ అందంగా రాయడానికి, వాళ్ళలో పొడితత్వం పెరగడానికి మన వంతు బాధ్యతగా సమాజం మనకి ఇచ్చినప్పుడు మనం సమాజానికి ఏమైనా ఇవ్వాలన్న కాన్సెప్ట్ తో అక్షర హ్యాండ్ రైటింగ్ గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఫ్రీగా నిర్వహిస్తారు. వాళ్ళు కాంపిటీషన్ లో విన్ అయిన ఇలాంటి
ఫ్రేమ్స్ తయారు చేస్తాం. స్టేట్ అవార్డ్స్ ఉంటాయి, ఇలా రైట్ స్పార్క్ అవార్డ్స్ ఉంటాయి, సర్టిఫికెట్స్ ఉంటాయి. ఒక 1000-2000 మంది విద్యార్థులకు ఇలాంటి అవార్డ్ సర్టిఫికెట్ ద్వారా వాళ్ళని ప్రోత్సహిస్తాం. వాళ్ళు చాలా ఎవ్రీ ఇయర్ కూడా మనం దీన్ని సెరమనీ నిర్వహిస్తాం. ఫిబ్రవరి 14 మనం గాంధీ భవన్ లో నిర్వహించడం, కోదండరాం గారు ముఖ్య అతిథి. ఇలాంటి ప్రముఖుల ద్వారా మనం ఈ అవార్డ్స్ ని ఇస్తాం. కోదండరాం సార్ కూడా వచ్చినట్టున్నారు కదా. ఫిబ్రవరి 14 ఎమినెంట్ పర్సనాలిటీస్ ని పిలిచి వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళకి అవార్డ్స్ ఇప్పిస్తారు. ఇప్పించడం జరుగుతుంది. మీ ఇప్పుడు ఇది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కదా. మీ టీమ్ లో ఎంతమంది ఉంటారు? మా టీమ్ లో ఒక 10-15 మంది సపోర్ట్ టీచర్స్ ఉంటారు. 15 మంది support. నేను ఎక్కువ రెగ్యులర్ గా ఉంటా, వాళ్ళ హెల్ప్ తీసుకొని 4 రాష్ట్రాల్లో కవర్ చేయాలంటే మీకు కష్టం కాబట్టి మీరు యూఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ టీమ్ అంతా కలిసి వీళ్ళందరికీ కూడా హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తూ ఉంటారు. ఇక ఈ హ్యాండ్ రైటింగ్ పుట్టుపూర్వోత్తరాలు ఏమైనా చెప్పగలుగుతారా? ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి? హ్యాండ్ రైటింగ్ అయితే మనకు టోటల్లీ స్కూల్లో వాడే హ్యాండ్ రైటింగ్ లో 3 రకాల రైటింగ్ చూడొచ్చు. ఒకటి నార్మల్ హ్యాండ్ రైటింగ్, టెక్స్ట్ బుక్ లో ఉండే హ్యాండ్ రైటింగ్. రెండోది కర్సివ్ హ్యాండ్ రైటింగ్, కలిసి రాయడం. థర్డ్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ స్టేట్ సిలబస్ లో లుసిడా హ్యాండ్ రైటింగ్ వాడుతున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ప్రింటింగ్ హ్యాండ్ రైటింగ్, ప్రింటింగ్ రైటింగ్ మోడల్ ఒకటి, తర్వాత లుసిడా హ్యాండ్ రైటింగ్. మీరు చేస్తున్నది ఇప్పుడు ఏంటంటే కర్సివ్ అండ్ లుసిడా రెండు నేర్పిస్తాం. స్కూల్లో ఏది యాక్సెసిబుల్ గా ఉంటుంది. సార్ ఇది సిబిఎస్ఈ ఐసిఎస్సి కి అయితే 100%. స్టేట్ సిలబస్ వరకు అయితే లుసిడా అన్ని రకాలుగా ఉపయోగంగా ఉంటుంది. స్టేట్ సిలబస్ వరకు స్కూల్ మేనేజ్మెంట్ ఏది అడిగినా. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముంటుంది కర్సివ్ కి లుసిడాకి? కొంచెం సేమ్ రైటింగ్ ఉంటది, కొంత డిఫరెన్స్ ఉంటది. అన్ని కూడా సేమ్ ఇంటర్నేషనల్ హ్యాండ్ రైటింగ్స్. కర్సివ్ ఇంటర్నేషనల్. ఇక్కడ విద్యార్థి అమెరికా పోయినా కర్సివ్ ఉంటది, ఇక్కడ విద్యార్థి అమెరికా పోయినా లుసిడా ఉంటది. కానీ ఇంటర్నేషనల్ హ్యాండ్ రైటింగ్స్ ఇది కూడా వాడచ్చు. ఒక నార్మల్ గా మనకు మన స్కూల్ బడ్జెట్ స్కూల్స్ పిల్లలకి మీరు సజెస్ట్ చేస్తే ఏ హ్యాండ్ రైటింగ్ సజెస్ట్ చేస్తారు? బడ్జెట్ స్కూల్ వరకు అయితే స్టేట్ సిలబస్ పరంగా అయితే మేము సిబిఎస్ఈ ఉంటే మనం ఖచ్చితంగా కర్సివ్ గా అంటే ఇది క్లియర్ గా విజిబుల్ గా ఉంటుంది. విజిబుల్ గా ఉంటది, కరెక్షన్ చేయడానికి ఈజీ ఉంటది.